நமது கலாச்சாரம், நமது பண்பாடு எப்போதும் நம்முடன் நீடித்து இருக்கும். సబ్స్క్రైబ్ తిలక్. ఈ అస్త్రమును బ్రహ్మదేవుడే స్వయముగా అపూర్వ యజ్ఞము చేసి సృష్టించినాడు. దానిని భగవంతుడు మహాకాళుడు మహాదేవుడు అవసరము వచ్చినప్పుడు సంహారము కొరకు బ్రహ్మదేవుని నుండి తీసుకున్నారు. పిదప మేఘనాథుడు కఠోర తపస్సు చేసి శివుని నుండి దానిని పొందినాడు. జాంబవంత, ఈ విషయం తర్వాత చర్చించుకోవచ్చు. ముందు ఇది ఆలోచించండి. దీనికి ఉపచారం ఏమైనా ఉన్నదా? చెప్పండి విభీషణ. తమకు దీని ఉపచారం గురించి తెలిసే ఉండాలి. లేదు మహారాజా, ఈ అస్త్రమునకు ఏ విరుగుడు లేదు. ఇంద్రజిత్తు నేడు పంతము నెగ్గించుకున్నాడు. లేదు లేదు, అలా జరుగుటకు వీలు లేదు. నా రఘునాథుడు అమరుడు, అవినాశుడు. ఈ సమయంలో శోకించకూడదు పుత్రి. నీలో ఉన్న శక్తిని మేలుకొల్పు. మనసును ఏకాగ్రతతో నింపి జగదంబ సమక్షంలో నిలబడి పతిభిక్షను ప్రసాదించమను. నీ వంటి మహాపతివ్రత కోరికను ఆ జగదంబ కూడా కాదనలేదు. చికిత్సకు లొంగని ఏమిటి ఈ వ్యాధి? విముక్తి లభించని అంతటి ఘనమైన అస్త్రము ఏది? హనుమంతుణ్ణి కూడా మేఘనాథుడు ఇదే పాశముతో బంధించాడు. దీని నుండి అతడలా విముక్తుడైనాడు. నా తనయుడు హనుమంతునకు సాక్షాత్తు బ్రహ్మదేవుడే వరమునిచ్చి నాగపాశము నుండి విముక్తుని గావించినాడు. అతడు ఎప్పుడు తలిచిన అప్పుడు ఆ శక్తి నుండి విముక్తుడి కాగలడు. ఆ వరప్రభావంతో హనుమంతుడి నేడు కూడా శ్రీరామ లక్ష్మణులను ఈ పాశము నుండి విముక్తి చేసి నవజీవనమును ప్రసాదించే ఉపాయమును ఆలోచించాలి. ఈ సంకట స్థితిలో సహాయం చేయాలి. కానీ ఈ సంకట స్థితిలో సంకట విమోచనుడైన మారుతి ఎక్కడున్నాడు? పూజ్యకేసరి, పవనపుత్రుడు హనుమంతుడు ఈ సమయంలో ఎక్కడున్నాడు? తమకేమైనా తెలుసా? తెలీదు వత్స. ఇంద్రజిత్తు గాని మరలా బందీనిచ్చేసి అతడిని తీసుకుపోలేదు కదా? వాని కొరకు వెతకండి, జాడ తెలుసుకోండి. ఎక్కడున్నాడు పవనపుత్రుడు? అతని ఆరాధ్య శ్రీరామ ప్రభు భ్రాత లక్ష్మణుడితో సహా సంకట స్థితిలో ఉన్నారు. ఈ ఆపత్ సమయంలో అతడు మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేడు. ఈ సమయం చాలా విపత్కరముగానున్నది గరుడదేవా. ఈ నాగపాశమును తమరు తప్ప ఇంకెవరూ విచ్ఛేదనము చేయలేరు. సమస్త దేవతలు తమపైనే ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ ఈ సమయమున శ్రీరామ ప్రభువును రక్షించని ఎడల దేవతల యొక్క ఏ కార్యమునకైతే భగవంతుడు అవతారము దాల్చినాడో అది వృధా అయిపోతుంది. అందుకొరకై నేను ప్రభువును ఆ స్థితిలోనే వదిలివేసి తిన్నగా తమ వద్దకు వచ్చినాను. అక్కడ ఆ కద్రువ కుమారుడు, ఆ నాగదేవత శ్రీరామ ప్రభువు లక్ష్మణుల దేహముల నుండి ప్రాణములను హరించి వేస్తున్నాడు. సంసార బంధములను తురించివేసి అఖిలేశ్వరుడు తానే నేడు బందీ అయినాడు. ఇది తమరు ఆలోచించాలి. నారదా, ఏ శక్తి ఇటులో చేయుచున్నదో నాకు తెలియటలేదు. ఆ భగవంతుని ఆదేశం లేనిదే నేనెలా అచ్చటకు వెళ్ళగలను? హే ఖగేంద్ర, ఆపత్కాలే మర్యాద నాస్తి. క్షణక్షణము నిసి గడిచిపోవచ్చున్నది. ప్రతి క్షణము మాత కద్రవ పుత్రుడు, ఆ నాగదేవత ప్రభువు ప్రాణములను పీల్చివేస్తున్నాడు. అవతార పరమార్థము సిద్ధింపుజాలదు. అధర్మము, అత్యాచారములు, ఘోరముల నుండి ధరిత్రీమాత విముక్తురాలు కాలేదు. గరుడదేవ, లోక కళ్యాణ నిమిత్తము మర్యాదకు భంగము కలిగినా దోషము లేదు. తమ రెక్కలలో వాయువేగమును నింపుకొని నాతో పాటు ఎగిరి రండి. వచ్చి అయోధ్యానాథుని కాలకూట విషము నుండి విముక్తిని కావించండి. ఈ సమయమున మీరు ఆచరించవలసిన ధర్మమును సాక్షాత్తు శివుని అవతారమే చెబుతున్నది. అటులనే పద పవనపుత్ర. హే ఖగరాజా, ఏమిటి ఆలోచిస్తున్నారు?
ప్రభు, మేఘనాథుడు తమ ఇరువురును నాగపాశముతో బంధించినాడు. మేమందరము ఆశను కోల్పోయాము. కానీ ఖగరాజు గరుడదేవుడు తమ ఇరువురును పునరుజ్జీవులుగా ఉంచినాడు. నాగపాశము నుండి మమ్ము రక్షించిన పక్షిరాజా, మనకు ప్రత్యక్షముగా ఏ సంబంధమూ లేదు. అయినను తమరు నిస్వార్థ భావముతో సహాయము చేసినారు. మేము తమకు సదా రుణపడి ఉంటాము. హే సహస్రనామ, సర్వనియంత, నన్ను తమ పాదసేవకునిగా భావించండి. హే రఘుకుల శిరోమణి, ఆర్యశ్రేష్ఠ, శ్రీరామ, భవిష్యత్తుకు సంబంధించి నాదొక విన్నపము. సదా తమరు అప్రమత్తంగా ఉండి ఈ రాక్షసులతో యుద్ధం చేయండి. తమరు యుద్ధంలో కూడా ధర్మనీతి మార్గమున పయనించే సత్పురుషులు, అధర్ములైన రాక్షసులు స్వభావ సిద్ధముగా కపట యుద్ధము చేస్తారు. క్రూరకర్ముడైన ఇంద్రజిత్తు మాయ ద్వారా నాగపాశముతో మిమ్ములను బంధించినాడు. తీక్షణమైన కోరలు గల విషధరుడు కద్రోపుత్రుడైన నాగుడు రాక్షస మాయ వలన ప్రాణాంతక బాణరూపమును ధరించి తమను అంతము చేటుకు వచ్చినాడు. మరి తమనింతకు ముందు మేము కలువనే లేదు. హే దేవా, తమరు యథార్థమునకు ఎవరు? హే దశరథనందన, యుగపురుష, పురుషోత్తమ, ఈ సమయమున ఏ యుద్ధ యజ్ఞానుష్ఠానమున నిమగ్నమయ్యున్నారు. అందు విజయశ్రీని ప్రాప్తింపజేసుకుని ఎప్పుడు తమ అవతారమును పృథ్వీపై సార్థకము చేసుకుంటారో అప్పుడు తమరే స్వయముగా నా సేవా సంబంధమును తెలుసుకోగలరు ప్రభు. ధన్యుడు ఖగరాజా, నీవు సదా దేవతలలో ఉన్నత స్థానమును పొంది గణేశ కార్తికేయులతో సమానముగా ముల్లోకములలోనూ పూజ్యుడవవుతావు. ప్రభు, వానర సైన్యము యుద్ధ శిబిరములు జయఘోషకు అనుమతి కోరుచున్నది. ఏ లక్ష్యముతో ఆంజనేయ? నిశ్శబ్ద నిశీధి మధ్యమున జయనాదములెందుకు? మనకేమైనను విజయము ప్రాప్తించినదా? లేక రామరావణ సంగ్రామము నిశ్చయమైనదా? యుద్ధోద్దేశము నెరవేరినదా? లేదు ప్రభు, మా జయఘోషలోని ఉద్దేశ్యము ఏ విధమైన అహంకార ప్రదర్శనమూ కాదు. తమకు ఏర్పడిన సంకట సమాచారము వలన సీతామాత చింతాసాగరమును మునిగి ఉండవచ్చు. ఆమె హృదయమును ఆవరించిన విషాదఛాయలను తొలగింపజేయడానికి మేము జయఘోష చేయుట ద్వారా తమరు కుశలముగా ఉన్నారన్న విషయము ఆమెకు తెలియజేయాలనుకునుచున్నాము. తమరు అనుమతించండి ప్రభు. అవును అగ్రజ, మన సైనికుల మధ్యలో ఉప్పొంగుతున్న ఉల్లాసము వదిన గారి వరకు చేరవలనంటే ఇదొక్కటే మార్గం. అటులనే కానిండు. జై శ్రీరామ్. ఏమిటి కోలాహలం? దీని సంకేతము శ్రీరామ లక్ష్మణులకు ఏర్పడిన ప్రమాదము తొలగిపోయినదని. జగదంబ నీ ప్రార్థనను మన్నించినది పుత్రి. విను, నేడు నీ పేరుతో పాటుగా రఘునాథుని పేరు జత చేసి జయఘోష చేస్తున్నారు. సత్యమా? సత్యమా మాత? ఇది ఘోష మాత్రమే కాదు, ఘోషణ కూడా. నిశ్చల సత్యం, భవిష్యవాణి వారి అంతరంగం నుండి వచ్చుచున్నది.